రైతులు జొన్నల విక్రయాల్లో దళారులను ఆశ్రయించి మోసపోవద్దని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ జి నగేష్, జిల్లా కలెక్టర్ రాజశీర్షతో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. జొన్నలు పండించి మార్కెట్కు తీసుకొచ్చిన తొలి రైతును సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందించడం కోసమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వం రైతుల నుంచి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే జొన్న రైతులు తమ పంటను విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. కొనాలనేటువంటి లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అదేవిధంగా సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి ఎప్పటికప్పుడు రైతులు పండించేటువంటి పంటల విషయంలో జాగ్రత్త తీసుకుంటా ఉన్నాం. రాష్ట్రం అంతా వరిధాన్యం ఎక్కువ పండించిన ఇక్కడ మాత్రం జొన్న అదేవిధంగా పత్తి ఇట్లాంటి పంట పండిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే కాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అన్ని ముఖ్యంగా బయట బార్డర్స్ ఏదైతే ఉందో మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున ఇటు వస్తూ ఉంది. స్పెషల్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఒక టీం వేసి మన రైతులై మనం సంపూర్ణంగా కొనే విధంగా మనం బాధ్యత తీసుకుందాం.